నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। కరోనా సమయంలోనూ సంక్షేమం కేసీఆర్ ఘనత। నిరంజన్ రెడ్డి వన్పర్తి మున్సిపాలిటీ రామాలయం చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు। కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ సాగునీటి ప్రాజెక్టులు కరెంట్ సామర్థ్య వృద్ధితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు। కాంగ్రెస్ అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని రైతులు యువత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు। వన్పర్తి జిల్లా అవసరం లేదని సీఎం వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు। రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్, రిపోర్టర్ చాంద్ పాషా, వన్పర్తి జిల్లా। 2 లక్షలు అయిందా? వస్తేనేమో బంగారాన్ని పాపం పేదలు బంగారం అంటే కొనుక్కుందామన్న శక్తి లేనటువంటి వాళ్ళు ఆశ నేను తప్పు పట్టను, వాళ్ళకి లేదు కాబట్టి ఆశపడ్డారు, వస్తుందేమో అని ఆశపడ్డారు। కానీ ఇట్లా ఇవ్వలేను అనేటువంటిది తెలిసి ఈ భూగోళంలో ఎవరు ఏ పాలకులు ఏ రాజ్యంలో ఎవరు కూడా రాజుల కాలం నుంచి అలాంటి దాకా ఎవరు కూడా ప్రజలకు బంగారం ఇస్తాను ఎవరు చెప్పలే, ఇవ్వలేదు కూడా, సాధ్యం కూడా కాదు। కానీ మనం నమ్మినందుకు మోసపోతుంది। రైతుల్ని ఎంత మోసపెట్టింది? దేశంలో రైతుల్ని తెలంగాణ రైతాంగాన్ని చూసి తెలంగాణ వ్యవసాయాన్ని చూసి దేశం అప్పులపోయింది। ప్రధానమంత్రి మోడీ గారు పంటలు కొని రైతు బీమా ఇచ్చి దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోనికే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి ఇంత 5వ సీజన్ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఒకసారి ఇచ్చిన రైతు బంద్ లేనే లేదు। మీరు అర్జెంటుగా బ్యాంకులకు పోండి, రుణం తెచ్చుకోండి। డిసెంబర్ 9 నాడు మీకు సంతకం పెట్టేస్తా 2 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి, రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులు ఆశపడ్డారు। అది ఎందుకు ఆశపడుతున్నాయంటే ఏమో సార్ ఇస్తారేమో అని ఆశపడితే ఏం చేస్తామని। ఇవాళ అదే రైతులు రుణమాఫీ కోసం బ్యాంకుల కాడికి పోయేటువంటి పరిస్థితి ఉంటుందేమో ఆశించారు, కానీ ఒక్క పిండి బస్తా కోసం దుకాణాల కాడపోయి సొసైటీ షాపుల కాడపోయి రోజుల తరబడి చెప్పులు పెట్టి లైన్లలో నిలబడే దుస్థితి వస్తుందని తెలంగాణ రైతాంగం మాత్రం ఊహించి ఉండరు। ఇలా వాళ్ళు ఎంత ఆగ్రహంగా ఉన్నారు। మీరు ఎవరినన్నా పలకరేయండి, ముసలమ్మలు వాళ్ళు పలకరేయండి, అక్కజల్లను పలకరేయండి, రైతులు పలకరేయండి, విద్యార్థులు పలకరేయండి, నిరుద్యోగులను పలకరేయండి, విపరీతమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు। 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, ఏడాది లోపలనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు। ఇవన్నీ గ్యారంటీ కార్డులో పెట్టినారు। ఇది మా గ్యారంటీ అని రాహుల్ గాంధీతోనా, సోనియాతోనా, ప్రియాంకతోనా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోనా, వాళ్ళ అధ్యక్షుడు ఖర్గేతోనా చెప్పించినారు, సభలలో చెప్పించినారు, ప్రజలను నమ్మబలికినారు। ఇవన్నీ మేము అమలు కరెంటు మీరు ఇంతే కాలిస్తే ఇంతే వస్తుందని చెప్పి నమ్మినారు, నిజమే అన్నారు। కొన్ని బిల్లులు వచ్చినాయి, తర్వాత చూస్తే మీకు ఎక్కువ వచ్చిందని వెనకటి నుంచి ఫ్రీ ఇచ్చినటువంటి మొత్తం కలిపి అధిక బిల్లు చేతిలో పెట్టిపోతున్నది। మీకు వచ్చింది ఇంత బిల్లు కట్టాల్సిందే, లేకుంటే కరెంట్ కట్ అవుతుందని చెప్పిస్తుంది కలెక్టర్। నువ్వు కట్టకపోతే అది కరెంట్ కట్ అయిపోతుంది। ఇది దురవస్థ। ఎలా మరి 2 లక్షల ఉద్యోగాలని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని వంచిస్తే ఇలా అశోక్ నగర్లో కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ వేల మంది విద్యార్థులపై చూపిస్తున్నారు। ఏ నిరుద్యోగ యువకులైతే ఈ సర్కారును నమ్మి అధికారం ఇచ్చినారో, ఓటేసినారో, ఇండిళ్ళు తిరిగిన నిరుద్యోగ యువకులు పాపం అమాయకంగా నమ్మినారు। వాళ్ళు కూడా ఇతర ప్రజలందరూ నమ్మినట్లు నిరుద్యోగ యువకులు కూడా అమాయకంగా నమ్మినారు కాంగ్రెస్। అది నిజంగానే వస్తాయి 2 లక్షల కొనుగోలని ఎలక్షన్లప్పుడు ఊరూరికి ఏరికేరికి నిరుద్యోగ యువకులు చాలా